బార్సి దేవ కానీ అలాగే చాలామంది మావోయిస్టులకు సంబంధించిన అరెస్టు కానీ లొంగుబాట్ల అంశం కానీ అధికారికంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్లేదు, పోలీస్ శాఖ చెప్పట్లేదు, మావోయిస్టు పార్టీ నుండి కూడా ఎలాంటి లేఖ రావట్లేదు. ఎందుకు ఈ సమస్య జరుగుతుంది? అంటే ఇప్పుడు లేఖ ఇవ్వడం అనేది కొంచెం అత్యున్నత బాడీ కావచ్చు. ఇప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయితే మనకు విలేకరులకో వాళ్ళకో వీళ్ళకో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్లా వయాలు వచ్చింది. కానీ అధికారికంగా వాళ్ళే స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉన్నది. అయితే అధికారికంగా వాళ్లకు ఎవరైతే బాధ్యులను వాళ్ళకు తెలియలేదు కావచ్చు. వాళ్ళను అదుపులో తీసుకునే క్రమంలో చూసిన ఆదివాసులు వాళ్ళకున్న సమాచారం మేరకు ఇంకా ఇక్కడున్న కొంతమంది విలేకరులు తెలిసే అట్లా వయాల ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే మనకు అధికారికంగా కూడా తెలియలేదు కాబట్టి చాలా పత్రికలు ప్రశ్నార్థకం చేసినాయి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పి ఎక్కువ పత్రికలు కూడా విశ్వసిస్తున్నాయి. కాబట్టి మాకన్నా ఎక్కువ పత్రికలు కూడా తెలుసు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా బార్సి దేవ హిడ్మా లాంటి నాయకత్వం అనేది ఆదివాసీ పోరాటాల నుంచి బయటకు వచ్చింది. అందులో భాగంగా హిడ్మాన్ ముందు చంపాలని డిసైడ్ అయింది. కాబట్టి చంపడానికి 2-3 నెలల క్రితం అతను ప్రతి ఒక్క యాక్షన్లో పాల్గొన్నాడని, చాలామందిని చంపాడని, దఫాలుగా ప్రతి ఒక్క టీవీలో ఆయన కోసం స్పెషల్ ఎపిసోడ్ లాగా ఇచ్చి అతన్ని చంపిన నేరం కాదన్నట్టుగా ప్రజల్లో ఒక సానుకూలతను లేకపోతే ఒక సాధికారతను తీసుకొచ్చి విషయంలో ఒక ప్లాన్ ప్రకారమే ఇటు కగారు ఇటు ప్రభుత్వం కానీ ఒక దీని మీద కథనాలు వచ్చి అతని పట్ల చర్చ జరిగేలాగా చేసి ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం ఎన్కౌంటర్ జరిగిందా? అవును, అట్లాగే జరిగింది. ఎందుకంటే ఈ ఎన్కౌంటర్కి ముందు 2-3 నెలలుగా కేవలం హిడ్మా ఎపిసోడ్సే ప్రతి ఒక్క టీవీ ప్రచారం చేసింది. అందులో ప్రతి ఒక్క ఎన్కౌంటరు సాల్వాజుడంపుడు తర్వాత మన సాల్వాజుడం నేత మహేంద్ర కర్మ విషయంలో జీరం గాడి ఇవన్నీ ఇష్యూలన్నీ కూడా ఇతనే నేరస్తుడు అని చెప్పింది. అసలు అతను నేరస్తుడా కాదన్నది మనకు తెలియదు. అసలు అతని మీద అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైనా కూడా తెలియదు. కానీ మొత్తంగా అతన్ని ఒక హీరోలాగా చూపెట్టేసేసి టక్మని చంపేయడం అనేది అంటే ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకుండా ఇంత హత్యాకాండ చేసింది కాబట్టి చంపడమే సరైందని చెప్పి భావన కల్పింది. కానీ అట్లా కాకుండా ఒక ఆదివాసీగా ఒక కేంద్ర కమిటీ స్థాయికి ఎదగడానికి అక్కడ ఉన్న అణిచివేత ఏంటిది, వాళ్ళ హక్కులు ఎందుకు అమలు చేయడానికి ఒక చర్చ తీసుకురాకపోవడం వల్ల అతని మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. అట్లా కాకుండా ఒక ఆదివాసీ ఒక కోనమ్మి స్థాయి, అల్లూరి సీతారామ స్థాయి ఎదిగిన అతను ఎందుకు అంత స్థాయికి ఎదగాల్సి వచ్చింది, ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది, ఇదంతా ఆదివాసీలో జీవించే హక్కుకు ప్రమాదం జరిగిందనే కదా. దీని విషయంలో ఎందుకు మాట్లాడతలేరు? ఇదే కోనమ్మి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టుకున్నాం, ఇదే బీరసమ్మండ విగ్రహాన్ని రాంచీలో సెంటర్లో పెట్టుకున్నాం, ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాం. ఒక ఆదివాసీ నాయకుడు ఉద్యమంలో జరిగితే ఎందుకు మీరు చర్చలు జరపలేదు? మీ అదుపులో ఉన్నాడని తెలుసు కదా, విజయవాడలో పట్టుకున్నది వాస్తవం కదా, మళ్ళీ తీసుకొచ్చి మరడమల్ల తీసుకొచ్చి ఎత్తుకు ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపారు. చంపొచ్చు, అట్లా ఆదివాసీ నాయకుడు కదా. ఇది రేపు పొద్దున మళ్ళీ ఇంకో తరం వచ్చేసరికి మళ్ళీ ఈ మాడవి దేవ కూడా మాడవి హిడ్మా కూడా మళ్ళొక విగ్రహమై మళ్ళొక ఆదివాసులకు ఆరాధకుడుగా మారిపోతాడు కావచ్చు. ఇది అంటే ప్రభుత్వాలు ఏవైనా సరే అప్పుడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఆదివాసీ నాయకత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళను నిజంగా వాళ్ళు తప్పుడు పద్ధతులతో వాళ్ళని సరి చేయడానికి ఎందుకు ప్రయత్నించకుండా హత్యాకాండకు ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తుంది? ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఇప్పటికీ మనకు మొన్న ఈనాడు పేపర్లు వస్తే 377 క్యాంపులైనా వచ్చింది. అది 377 కాదు, 450 కావచ్చు. అంటే ఒక్కొక్క క్యాంపులో ఒక 1000 మంది వేసుకున్న ఎన్ని లక్షల మంది బలగాలు ఉన్నాయి. ఇన్ని లక్షల మంది బలగాలు ఉన్నాక అక్కడ ఆదివాసులు కానీ మావోయిస్టులు కానీ ఎక్కడ జీవించగలుగుతారు? వాళ్ళకు జీవించే హక్కు ఎక్కడ ఉంటుంది? ఇంకోటి ఏంటంటే ఎవరిని పట్టుకున్న వాళ్ళను చంపేసే అధికారం వాళ్ళకు ఇచ్చింది కదా, చంపేసి ఎన్కౌంటర్ అంటే సరిపోతుంది. ఎంతమందిని చంపతలేరు? నిజంగా ఇప్పటి వరకు 50 ఏళ్ళలో ఎన్నో ఎన్కౌంటర్ జరిగినాయి. ఏ ఒక్క ఎన్కౌంటర్ మీద కూడా పోలీసులు పట్టుకొని కాల్ చంపారు అనేది రాలేదు. మనకు 1995లో మధుసూన్ రాజ్ ఎన్కౌంటర్ మీదనే మేము న్యాయబద్ధంగా న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేస్తే లాస్ట్కు కొన్ని అంశాలతో వచ్చింది. కానీ ఇప్పటికి కూడా బూటకపు ఎన్కౌంటర్లో కాల్ చంపితే పోలీసుల మీద నమోదు కావాల్సిన FIR 302 హత్య కేసు నమోదు కావడం లేదు. అది నిజంగా వాళ్ళకు బేఫికరీ. ఇప్పుడు ప్రభుత్వమే వాళ్ళకు వత్తాసు పలుకుతుంది. నిజంగానే ఒక ఎన్కౌంటర్ జరగగానే వెంటనే FIR నమోదు కావాలి. నిజంగానే వీళ్ళు ఎదురుకాల్పులు జరిగినాయా లేదు పట్టుకొని కాల్ చెప్పినది ఒక స్పష్టత ఇవ్వడం లేకుండానే ప్రభుత్వమే ప్రకటిస్తుంది. ఇట్లా ప్రకటిస్తే ప్రభుత్వాలకు అది అధికారమే వస్తుంది తప్ప ఒక చిత్తశుద్ధి ఒక నిజాయితీ కొరబడుతుంది. కాబట్టి ఇది ఇప్పటికే ఆగదు. ఇప్పుడు దొంగలను చంపుతున్నారు, రేపిస్టులను చంపుతున్నారు. మా నక్సల్ని ఎవరినైనా కానీ మాటను వినపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్ను ఎన్కౌంటర్ పేరుతో కాల్ చంపుతూనే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ఎన్కౌంటర్ రచనలు ఆపడానికి, ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతో జరుగుతున్న హత్యాకాండను నిలువరించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ వేయాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుక కేంద్ర
రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మైనారిటీలు ఉండొచ్చు, కొంత బలం లేకపోవచ్చు, కానీ నిజాన్ని వాస్తవాన్ని ప్రజల ముందు తీసుకెళ్తే ఇవాళ ఎప్పటికైనా సరే ప్రజలు ఆదరిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకోసం సరే రేవంత్ రెడ్డి ఒక రకంగా ఒక ఎన్కౌంటర్ ప్రక్రియ అది ఎన్కౌంటర్ హత్యాకాండలు లేకుండా లొంగుబాట్లు చూపిస్తున్నారు. అట్లనే జరిగినా పర్వాలేదు తప్ప ఎన్కౌంటర్లు జరగొద్దు. ఎందుకంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ చేసింది, మాడవి హిడిమాను, అది ఏపీ ప్రభుత్వానికి వెళ్ళింది. మన దగ్గర 2 జరిగిన ఎన్కౌంటర్ల తర్వాత ఇప్పటికీ ఎన్కౌంటర్ జరగలేదు. కనీసం సీతక్క అయినా సరే రేవంత్ రెడ్డి అయినా సరే ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యబద్ధ రాజ్యాంగబద్ధ ప్రక్రియను ఆచరణను పాలనను కొనసాగించాలని ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి నిజామాబాద్ సభలో మాట్లాడుతూ రైతులు నక్సల్ రావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ నేత కూడా నక్సల్ రావాలని కోరుకోవడం లేదు అంటున్నారు అందరూ. ఎందుకంటే వాళ్ళు వస్తే కొన్ని హక్కులు వస్తాయి, కొన్ని పోరాటం చేస్తారు, ప్రజలకు ఒక భరోసా వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇవ్వడం లోపల విఫలమైనాయి. కాబట్టి ఒక మావోయిస్ట్ పార్టీ కావచ్చు, గతంలో పీపుల్స్ పార్టీ కావచ్చు, కొంత భరోసాని ఇచ్చినాయి. వాళ్ళకి చెప్తే పనులు అవుతాయి. వాళ్ళు ఈ పోరాటంలో ముందుకుంటే మా సమస్యలు సాల్వ్ వస్తాయని ఒక భరోసా. ఇప్పుడు ప్రజలంతా కోల్పోయినది అంటే ఒక విశ్వాసం, ఒక భరోసా. కాబట్టే ప్రజలు ఆందోళన ఉన్నారు. కేవలం కార్పొరేట్ల కోసం కొంతమంది మాత్రం సంతోషం వెలువడి చేస్తున్నారు, కానీ చాలామంది ప్రజలు వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఉంటేనే న్యాయం బతుకుతుందనే ఆందోళన ఉన్నారు, ఆశతోటి కూడా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ఆపరేషన్ ఖగార్లో భాగంగా కేంద్రం అయితే మాత్రం నియంతృత్వ ధోరణి అయితే అవలంబిస్తుంది. ఎందుకంటే ఇటు ఆదివాసీలపైన కూడా జులుం విధిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇకనైనా స్పష్టతని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాడ్వి హిడ్మా తరహాలోనే ఎన్కౌంటర్ అంటూ కూడా బయట చర్చ అయితే నడుస్తుంది. ఇలాంటి సందర్భంలో దేవా ఎక్కడున్నాడో పోలీసు బలగాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దేవాను అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేస్తే అధికారికంగా ప్రకటన చేయండి, లేకపోతే లొంగిపోయాడా ప్రకటన చేయండి. ఇలా ప్రకటన చేయకపోవడం వల్ల కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఒక హిడ్మా తరహాలోనే ఒకవైపు లొంగిపోయే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ ఎన్కౌంటర్ చేశారు, అలాంటి చర్య కూడా కనిపించే అవకాశం ఉంది. అలాంటిది జరిగితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం పైన మాత్రం అపవాదు వస్తుంది. ఇప్పటివరకైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ. ఇప్పటికైనా స్పష్టత వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సమస్యలను పరిష్కరించే విధంలో భాగంగా శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇలా మూకుమ్మడిగా ఇలా ఎన్కౌంటర్ చేయడం వల్ల మాత్రం సరైన ప్రభుత్వాలపైన మాత్రం సరైన చిత్తశుద్ధి సరైనది కాదంటూ కూడా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు గారు అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.